సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే రెడ్ చిల్లీ అయితే దమ్ బిర్యానీ అయితే టేస్ట్ చేస్తానమాట. టేస్ట్ చేసి చెప్తా ఎట్లుంటే అట్లా చెప్తా. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా స్మూత్ అంటే స్మూత్ ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి తింటే మాత్రం ఖచ్చితంగా అయితే మళ్ళీ ఇరికి వస్తారు. అలాగే మనకి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది. స్విగ్గీలో కూడా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎక్కువ తక్కువ కాకుండా రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయి. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన గద్వాల్లో రెడ్ చిల్లీస్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. రెడ్ చిల్లీలో ఫుడ్ తిని మొత్తం అయితే మీకు చూపిస్తాను రెడ్ చిల్లీ ఎలా ఉంది ఏందనేది. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకు లొకేషన్ వచ్చేసి నాదగ్గర రోడ్ స్ట్రైట్ గా వెళ్తే రైట్ సైడ్ లో ఉంటుంది అనమాట. కేపీ హాస్పిటల్ రాకముందు ఫస్ట్ రెడ్ చిల్లీ హోటల్ అయితే వచ్చేస్తుంది. సో అలాగే ఈ హోటల్ అయితే స్టార్ట్ చేసి 5 years అవుతుంది అనమాట. కానీ హోటల్ అయితే నీట్నెస్ మెయింటెనెన్స్ సేమ్ అప్పట్లాగానే ఉంది, ఇప్పటి వరకు ఏం తగ్గలేదని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అయితే కౌంటర్ అనమాట. మనం చూసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే మనకి ఫ్యామిలీ సెక్షన్ అనమాట. ఇదంతా చూసుకుంటే నీట్ గా గ్రీన్ వాటితో మొత్తం ఫ్యాన్ మీద పెట్టేసి మంచి నీట్ గా పెట్టేసి క్లీన్ గా. సో ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ కపుల్స్ తో వస్తే మనకి ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా ఇలా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదో చూసుకోవచ్చు మన కర్టన్స్ కూడా అనమాట. ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా అయితే మనం కూర్చొని మంచిగా అయితే తినేసి వెళ్ళిపోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే. क्या है आइटम? पकौड़ा है, पकौड़ा पकौड़ा, चिकन पकौड़ा. సో ఫ్రెండ్స్, నాకు ఏ హోటల్ పోయినా నాకు నచ్చేది అయితే దమ్ బిర్యానీ అనమాట. దమ్ బిర్యానీ చెప్పేశాను, ఇంతలోనైతే ఆర్డర్ అయితే నా ముందరికి అయితే వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే రెడ్ చిల్లీ అయితే దమ్ బిర్యానీ అయితే టేస్ట్ చేస్తానమాట. టేస్ట్ చేసి చెప్తా, ఎట్లుంటే అట్లా చెప్తా. ఆల్ టైం ఉండదు, చాలా స్పైసీగా అయితే ఉంటుంది అనుకుంటున్నా. అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఏందన్నది. ఖచ్చితంగా మీరు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే టేస్ట్ చేయండి వచ్చి. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా స్మూత్ అంటే స్మూత్ ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి తింటే మాత్రం ఖచ్చితంగా అయితే మళ్ళీ ఇరికి వస్తారు. మీ ఫ్యామిలీ అండ్ మీకు ఫ్రెండ్స్ అంటే అమ్ముతుంటే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది, స్మూత్ ఉందన్నమాట. పీసెస్ కూడా బాగున్నాయి స్మూత్గా. నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది. రేటింగ్ అయితే 10కి 10 ఇస్తాను. అయితే మన గద్వాల్ పీపుల్స్ అయితే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చి. రేట్ కూడా మనకైతే గద్వాల్ పీపుల్స్కి అవైలబుల్గా ఉంది సార్. ఎక్కువ తక్కువ కాకుండా రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయి. అలాగే మనకి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది. స్విగ్గీలో కూడా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. కానీ మీరు రాకపోతే స్విగ్గీలో అయితే ఆన్లైన్ కూడా పెట్టుకోవచ్చు ఆర్డర్. అది కాదంటే నేను వీళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ ఇస్తాను, లేదంటే ఇక్కడ నెంబర్ ఇస్తాను. ఖచ్చితంగా ఒకవేళ మీరు వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తే వీళ్ళు ఆర్డర్ బుక్ చేసి ఇంటికైతే పంపిస్తారు. హోమ్ డెలివరీ కూడా ఉంది, హోమ్ డెలివరీ అవకాశం కూడా ఉంది. అండ్ ఆన్లైన్ సర్వీస్ ఉంది. లేదంటే మీరు వీళ్ళ నెంబర్ ఇస్తారు, వీళ్ళ నెంబర్తో కాల్ చేసి కూడా డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి బుక్ చేసి కూడా వీళ్ళైతే డెలివరీ ఛార్జెస్ ఇచ్చి తీసుకోవాల్సి వస్తుంది. మిగతా అన్ని టేస్ట్ చేయలేను కాబట్టి దమ్ బిర్యానీ స్పెషల్ బిర్యానీ అయితే టేస్ట్ చేశాను. రెండైతే సూపర్ ఉన్నాయి. 3-4 years అవుతుంది స్టార్ట్ చేసి. చాలా మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చిందన్నమాట. నేను కూడా ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చాను ఎలా ఉందని. కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ స్మూత్ ఉంటుందని చాలా మంది చెప్పారు నాకు. నిజంగానే స్మూత్ ఉంది బిర్యానీ. చాలా చోట్ల అయితే ఘాటు అట్లా ఉంటుంది, కానీ రెడ్ చిల్లీస్ అనగానే ఘాటు, కానీ లోపల చూస్తే మాత్రం స్మూత్ ఉంది. ఒకవేళ మనకి ఫ్రెండ్స్తో వచ్చి బాయ్స్ తోటి ఓన్లీ ఘాటు కావాలంటే డబల్ మసాలా తీసుకుని కూడా బాగుంటుంది. మనం లేడీస్తో వస్తే చూసి ఇస్తారు మసాలా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. మంచి టేస్ట్ వీడియో చూసి చెప్తాను. మీరు కూడా రెడ్ చిల్లీ రెస్టారెంట్కి వచ్చి ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వటాన్ని మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. पेट को रिव्यू दे दो। उसको एडिटिंग करते हैं, पूरा एडिटिंग करता हूँ.